సో హైకోర్టు జీవో నెంబర్ 9 పైన స్టే ఇచ్చిన దగ్గర నుంచి తెలంగాణ వ్యాప్తంగా బీసీల ఉద్యమం మరోసారి ఉవ్వెత్తున ఎగిసిపడే అవకాశం ఉంది. రాష్ట్ర బంద్కు కూడా పిలిపించారు ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో. సో ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు, పోరాటం ఎలా ఉండబోతుంది, ఇవన్నీ ఆర్ కృష్ణయ్య గారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. అంటే ఒక ముందు పోరాటాల గురించి మాట్లాడబోయే ముందుగా ఈ కోర్టు స్టే ఇవ్వటం కానీ, ఈ ప్రాసెస్ ఆగిపోవటం కానీ ఎవరు కారణం అంటారు సార్ మీరు? అంటే ఇందులో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి ప్రభుత్వ అసమర్థత, సరైన చిత్తశుద్ధి లేకపోవడం. రెండవది న్యాయ వ్యవస్థ సహజంగా బీసీలకు వ్యతిరేకంగా ఉంటుందనేది ఒక అభిప్రాయం. మూడవది ఏదన్నా పొలిటికల్ ఫోర్సు అడ్డుకున్నదేమని భావన. ఓకే, ఈ మూడు కారణాలను మేము ఊహిస్తున్నాము. చూడాలి దీంట్లో ఎంత వరకు వస్తుంది. ఎందుకంటే ఈ కేసు బలమైన కేసు. రాజ్యాంగం లోపల స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు నిర్ణయించే అధికారం ఆర్టికల్ 243(d)(6) ప్రకారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. దాని ప్రకారమే జీవో తీశారు. ఎమ్మెల్యే ఎంపీ అనేది కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. స్థానిక సంస్థలు ఎవరు నిర్వహిస్తారు? రాష్ట్ర ప్రభుత్వం. దానికి పవర్ ఇచ్చారు ఎవరు? రాజ్యాంగం. దాని ప్రకారమే జీవో తీశారు. రెండవది అసెంబ్లీలో చట్టం చేశారు. అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయి. అసెంబ్లీలో చట్టం చేశారు. ఈ జీవో రాజ్యాంగబద్ధంగా ఉంది, చట్టబద్ధంగా ఉంది. ఇంకొకటి న్యాయపరంగా కోణంలో కూడా చూద్దాం. చాలామంది 50% సీలింగ్ సుప్రీంకోర్టు కొట్టేస్తుంది, తీర్పులు వ్యతిరేకంగా ఉన్నాయి. అది కూడా ఇక్కడ సరికాదు. ఎందుకంటే సుప్రీంకోర్టు 50% సీలింగ్ స్పష్టంగా జనాభా లెక్కలుంటే దాని మేరకు రిజర్వేషన్ పెంచుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. ఇంకా అట్లాంటప్పుడు దానికి ఇంకా నిబంధన ఎక్కడ ఉంటుందని నేను అంటున్నాను. దానికి నిబంధన ఉండదు. అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు వస్తే 50% సీలింగ్ ఇస్తారు. బీసీలకు ఇస్తే సుప్రీంకోర్టు 50% సీలింగ్ కనిపిస్తుందా? ఇది చాలా దుర్మార్గము, అన్యాయం. ఇదొక అంశం. ఇక మూడో అంశం వచ్చినట్లయితే డెడికేటెడ్ కమిషన్ కూడా నియమించారు. సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చినప్పుడు డెడికేటెడ్ కమిషన్ ఇచ్చింది. అది ఒక ముఖ్యమైన అంశం. డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినాక దాన్ని పక్కకు పెట్టి జనాభా లెక్కలు ఉన్నప్పుడు దాని ప్రకారం ఇవ్వాలనేది ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలు. రాజ్యాంగబద్ధత ఉంది, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంది, చట్టబద్ధంగా ఉంది, రాజ్యాంగబద్ధంగా ఉంది. అట్లాంటప్పుడు దీన్ని ఎట్లా రిజెక్ట్ చేస్తారు? ఒకటి, సుప్రీంకోర్టు మొదటి 3 రోజులు స్టే ఇవ్వలేదు, నిరాకరించింది. అడిగితే 4వ రోజు కూడా వాదన అన్నిన్నాక లాస్ట్కు అకస్మాత్తుగా స్టే ఇచ్చింది. దీన్ని మేము బీసీ ప్రజలందరూ అనుమానిస్తున్నారు. అంటే ఆ రోజు లోపల మీరు కూడా ఉన్నారు కదా, జనం ఏం చెప్తున్నారంటే వాదనలు విన్నారు కానీ ఇంప్లీడ్ అయిన వాళ్ళ కనీసం అది కూడా పైన చెప్తా. ఇప్పుడు ప్రభుత్వ వర్షను, అగ్రకులాల వర్షం నిన్నది కోర్టు. బీసీ సంఘాలు 30 మంది కేసులు వేశారు. వాళ్ళ వాదనలు ఎందుకు వినలేదు? ఇది అన్యాయం కాదు? న్యాయసూత్రాలకు విరుద్ధం. మా వాదనలు విన్నాక మాది కన్విన్స్ కాకపోతే నేను చెయ్యి, ఎట్లా చేస్తావు? ఇది చాలా దుర్మార్గము, అన్యాయము, ఏకపక్షము. బీసీలకు అన్యాయం చేయడం, బీసీల నోటికాడ అన్న ముద్ద లాక్కోవడం. అందుకే దీన్ని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టాం. ప్రజా యుద్ధంలో పోరాడతాం సార్. అంటే ఇప్పుడు ఒకవేళ ఇందాక మీరు ఫస్ట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చిత్తశుద్ధి లేకుండా చేశారు అంటే ఏ విధంగా చేస్తుంటే ఇది చట్టరూపం దాల్చి ఉండేది సార్? అంటే ఇవన్నీ ప్రాసెస్ బాగానే చేశారు. జనాభా లెక్కలు, అసెంబ్లీలో చట్టం, పార్లమెంట్లో కూడా కొట్లాడుతుండేవాడు. ఎందుకంటే పార్లమెంటులో బీహార్ ఇష్యూ మీద 30 రోజులు పార్లమెంట్ నడిస్తే 30 రోజులు బైకాట్ చేసి వాకౌట్ చేశారు. ఒక 2 రోజులు ఈ రిజర్వేషన్ల కోసం ఫైట్ చేస్తే కథ ఇంకో రకంగా ఉండేది. పర్మనెంట్గా ఈ సమస్యకు పరిష్కారం రాజ్యాంగ సవరణ, అంతే. అది ఎప్పటికైనా. అయితే కాంగ్రెస్ వాళ్ళు అంటారు మేము చేసేది అంత కరెక్ట్గానే చేసాము, బీజేపీ వాళ్ళే కావాలని ఆపుతున్నారు. వాళ్ళకి బీజేపీ వాళ్ళు డెలిగేషన్ పోయి చెప్పిర్రా?
ఒకటి అపవాదం చేస్తారు బీజేపీ మీద. బీసీలనే ప్రైమ్ మినిస్టర్ చేసింది బీజేపీ. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, దేశంలో ఉన్నత పదవులన్నీ బీసీఎస్సీలకు ఇచ్చారు. వాళ్ళు ఎందుకు వ్యతిరేకం చేస్తారు? చేయరు. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. ఇది దుర్మార్గమైన ముచ్చట. ఇప్పుడు మనము చట్ట సవరణ చేయడం తప్ప ఇంకో మార్గం ఏమీ లేదా సార్? చట్ట సవరణ సుప్రీంకోర్టు ఎందుకు మార్చుకోదు? వాళ్ళ జాస్తి న్యాయం చెప్పవలసినతో అన్యాయం వచ్చినప్పుడు దాని మీద మరింత కొట్లాడాలి. కొట్లాడితే సాల్వ్ అయిపోతుంది. నువ్వు కొట్లాడాలను ఆ పార్టీగా కొట్లాడితే ఎట్లింటారు? మొత్తం పూర్తి చిత్తశుద్ధితో కొట్లాడాలి. కాబట్టి అక్కడ ఉన్న బీసీ నాయకులు పర్ఫెక్ట్గానే ఉన్నారు. మహేష్ గౌడ్, హనుమంతరావు, పొన్నం ప్రభాకరు, వీళ్ళందరూ ఎవరైతే బీసీ నాయకులు ఉన్నారో వాళ్ళు, వాకిటి శ్రీహరి, వీళ్ళందరూ పర్ఫెక్ట్గా కొట్లాడుతున్నారు. కానీ వాళ్ళ శక్తి సరిపోతలేదు. ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి దీని మీద. అందుకే మేము మార్చుకోవాలి రాజ్యాంగం. ఇప్పుడు రేపటి రోజున సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ వేద్దాం అనుకుంటున్నారు. దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉండొచ్చు అంటారు? అంటే అక్కడైనా బలం అంటే ఒక బలమైన పాయింట్ ఉంది ఇక్కడ. ఎన్నికల నోటిఫికేషన్ వేసినాక ఆపద్దు. ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధమైన సంస్థ, అట్లాగే సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఒక సంస్థలో ఎన్నికల వర్క్ స్టార్ట్ అయినాక జోక్యం చేసుకోవద్దు. అయితే కోర్టులు అంటే మేము ఎన్నికల్లో జోక్యం చేసుకోలేదు, మేము కేవలం జీవో నెంబర్ 9 పైన మాత్రమే స్టే ఇచ్చాం. జీవో నెంబర్ 9 వేరు, ఎన్నికల నోటిఫికేషన్ వేరా? ఇవన్నీ తమాషానా? చిన్నపిల్లల చెవులల్లో పువ్వు పెట్టి చెప్తుర్రా? ఒక్కొక్క తడాకా చూపెడతా, ఒక్కొక్కరిని తరిమి తందాన నడిపిస్తారు రోడ్ల మీద. ఏం దేశం అంటే వాళ్ళ జాయిరా? ఊరికి 10 మంది లేరు, వాళ్ళు మాట వింటావా? ఊరు మాయ ఉంటాయి, మా మాట ఇట్టారా, వాళ్ళ మాట ఇట్టారా? రేపు ఎట్లా చేస్తామో చూడు. అంటే ఏ విధంగా ఉండబోతుంది సార్? బంద్కు పిలిపిస్తున్నారు మీరు? బంద్కు పెద్ద ఎత్తున స్పందన ఉంది. అన్ని కులాలు, రాజకీయ పార్టీలు ఉన్న బీసీ నాయకులు, కులాలకు అతనికి పార్టీలు మద్దతు, కొన్ని ఇవ్వకుండా పార్టీలు ఉన్న బీసీలందరూ కూడా బంద్లో పాల్గొంటున్నారు, మద్దతు ఇస్తున్నారు. ఓకే సార్, చివరి పాయింట్గా ఒకసారి అయితే ఈ జరుగుతున్నప్పుడు కొత్తగా ఒక అంశం తెరపైకి వచ్చింది. బీసీల్లో కూడా ఏబీసీ-డి రిజర్వేషన్లు చేస్తే బాగుంటుంది, ఇలా మొత్తానికి చేయడం వల్ల తక్కువ సంఖ్యలో ఉన్న బీసీలు నష్టపోయే ప్రమాదం ఉంది అంటున్నారు. ఏబీసీడీ చేయాలని మొదటి నుంచి నేను కోరుతున్నా. ప్రధానమంత్రిని కూడా సెంట్రల్లో కావాలని కొట్లాడినా, అన్ని రాష్ట్రాల్లో కూడా ఏబిసిడీలు చేయాలని కొట్లాడుతున్నా. అట్లా డిమాండ్ చేసే దానిలో నేనే మొదటి వరుసలో ఉన్నా. కాబట్టి సెకండ్ అభిప్రాయం లేదు. అందరూ అయితే ఈ సమయంలో అడిగితే అందరికీ డౌట్స్ వస్తున్నాయి. ఇప్పుడే ఎందుకు అడిగారు? 2 రోజులు ఎందుకు అడిగారు? డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులప్పుడు అడిగేది, అంతకుముందు అడిగేది. ఇప్పుడు అంతకుముందు నేను చాలాసార్లు అడిగిన. కొట్లాడే సమయంలో లూపర్స్ బయట పెట్టుకో, మనం కొట్లాడద్దు. అందుకే మనం ఇది వచ్చినాక 42 వచ్చినాక మనం కొట్లాడుకుందాం, మనం పంచుకుందాం. ఇది అంతర్గత సమస్య. ఒకవేళ గవర్నమెంట్ కనుక కోర్టులు ఒప్పుకోవట్లేదు, పాత పద్ధతిలోని ఎన్నికలకి వెళ్ళిపోదాం అంటే పార్టీ ప్రతిపాదిక మీస్తే బట్టలు కూడా కొడతా. ఎట్టి పరిస్థితులు ఒప్పుకునేది లేదు. పార్టీ బిచ్చం వద్దు, మాకు రాజ్యాంగబద్ధమైన హక్కు కావాలి. ఓకే ఓకే సో అది అంటే బట్టలు తీసుకోవడతాను పార్టీ పరంగా రిజర్వేషన్కి వెళ్తే అని చెప్తున్నారు ఆర్ కృష్ణయ్య గారు. సో ఇది ఆర్ కృష్ణయ్య గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఆదాబ్ హైదరాబాద్.